మోస్రా ప్రయాణ ప్రాంగణం ముందల రేకుల షెడ్డు నిర్మాణంలో భాగంగా మరి యువ డాక్టర్ బొద్దుల శ్రీకాంత్ గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఈ రేకుల షెడ్డు నిర్మాణానికి ముందుకొచ్చి మరి ఈ రేకుల షెడ్డుని నిర్మించడం జరిగింది. మరి డాక్టర్ శ్రీకాంత్ యొక్క ఆశయాలను వారి అకారణ మరణం మనమందరం కూడా చింతించాల్సిందే. వారు చిన్న వయసులోనే మోస్రాం గ్రామానికి మరి ఎంతో పేరు ప్రత్యేకతలు తీసుకొచ్చినారు. కానీ తన హఠాత్తు మరణం మనమందరం కూడా కొంచెం బాధాకరమైన విషయమే మనందరికీ. మరి వారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు వారు చిరంజీవులై ఎప్పటికీ మన మధ్యలో వారి పేరు చిరస్థాయిగా స్మరిస్తూ ఉండాలని చెప్పేసి మరి ప్రయాణికుల అవసరాల నిమిత్తంగా మరి వారి కుటుంబ సభ్యులు సుమారు 70,000 రూపాయలతో ఈ రేకుల షెడ్డు నిర్మించడం జరిగింది. మరి గ్రామస్తుల తరపున కుటుంబ సభ్యులకు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి వారి ఆశయాల ప్రకారంగా మరిన్ని సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు ముందుండి చేస్తారని కోరుకుంటూ మరి వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపు. షెడ్డు నిర్మాణానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఆయన గతంలో కూడా బ్రతుకున్న కూడా వాళ్ళ స్నేహితులలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ చాలామందికి ముందుకు తీసుకొచ్చిన టైం ఉండే వాళ్ళు కూడా చాలామంది జ్ఞాపకం చేస్తున్నారు. గతంలో కూడా శ్రీకాంత్ మోస్రా గ్రామానికి యువ డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మోస్రా గ్రామానికి వంద తీసుకొచ్చిండు. అదే జ్ఞాపకార్థంగా వారి తల్లిదండ్రులైన భూమయ్య గారు కానీ వాళ్ళ అమ్మగారు మరియు వాళ్ళ అన్నగారైన శేఖర్ గారు ఈరోజు మోస్రా గ్రామానికి 70,000 రూపాయలతో ఈ షెడ్డు నిర్మించడం గ్రామం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మార్చి 21వ తారీఖున స్వర్గస్థుల ఆయన జ్ఞాపకార్థము షెడ్డు నిర్మించినాము. అలాగే స్కూల్లో కూడా వాటర్ ఫిల్టర్లు పెట్టేయాలని చెప్పిండ్రు, అది కూడా పెట్టిస్తాము. ఆయన జ్ఞాపకార్థము సేవా కార్యక్రమాలు చేస్తామని తెలుపుతున్నాము.